నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ స్పీకర్ స్వాతి గారు. మరి స్వాతి గారితో మాట్లాడేద్దాం. నమస్తే స్వాతి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. స్వాతి గారు, ప్రతి ఒక్కరు లలిత సహస్రనామాలు చదవడానికి భయపడుతుంటారు. దానికి గురూపదేశం ఉండాలి అంటారు. మరి లలితాదేవి అమ్మవారిని ఎలా పూజించాలి, దాని యొక్క విశిష్టత ఏంటి అనేది మీరు చెప్పండి స్వాతి గారు. చాలా మంచి టాపిక్ అనేది నువ్వు ఈరోజు అడిగావన్నమాట. లలితాదేవి అమ్మవారిని పూజించడానికి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. కొందరు నువ్వు అన్నట్టుగా గురూపదేశం ఉండాలి, ఖచ్చితంగా గురూపదేశం తీసుకొనే ఇది స్తుతించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు, అమ్మవారిని చక్కగా మనం ఇంట్లో అందరూ పూజించుకోవచ్చు. అయితే ఇది లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు గురూపదేశం ఎందుకు తీసుకోవాలి అంటారు అంటే, మనం సహస్రనామాలు అనేవి చాలా టఫ్గా ఉంటాయి. అందరూ దాన్ని స్పష్టంగా చదవలేరు. ఆ వర్డ్స్ అనేవి చాలా పెద్దగా నామాలు అనేవి ఉంటాయి కదా, క్లుప్తంగా చదవలేరు. దానికి రైట్ వేలో చదివితేనే పర్ఫెక్ట్ మీనింగ్ అనేది ఉంటుంది. అది సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఒకేలా ఉన్నా కూడా 2 అక్షరాలు విడమర్చి చదివితే అర్థాలు వేరైపోతాయి. అక్షరాలన్నీ కలిపి ఒక పదంగా ఉంటుందన్నమాట. నామం అనేది 10 అక్షరాలతో ఉంటుంది, 11 అక్షరాలతో ఉంటుంది, 16 అక్షరాలతో ఇలా ఉంటాయన్నమాట. ఇవి మనం విడమర్చి చదవకూడదు, అంటే హాఫ్ ఆఫ్ చేసి చదవకూడదు. క్లుప్తంగా ఒకే బేస్లో అన్నీ చక్కగా చదువుకోవాలి. ఆ మంత్రాలు కొన్ని అంటే మధ్యలో నామాలు అన్నీ కూడా 3 లేదా 4 ఒకే వరుసగా చదువుతూ వెళ్ళాలి. అది చదవడం రాక చాలామంది తప్పుగా చదువుతారన్న భావనతో చదవకూడదు అని చెప్తారు. గురూపదేశం అంటే బాగా చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చాగంటి గారు కానీ, లేదా సామవేద షణ్ముఖ శర్మ, నందూరి గారు, ఇలా చాలామంది, అనంతలక్ష్మి గారు కూడా కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేశారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి లలితా సహస్రనామం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి బాగా చదివి ఆ తర్వాత మనం సొంతంగా ఇంట్లో కూర్చొని చదువుకుంటే బాగుంటుందన్నమాట. అందుకోసమే గురూపదేశం తీసుకొనే చదవాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. లలితాదేవి పూజ అనేది చక్కగా ఇంట్లో అందరూ చేసుకోవచ్చు. అమ్మవారి చిత్రపటం ముందు కూర్చొని అమ్మవారిని మనం చక్కగా ధ్యానించుకోవచ్చు. స్వాతి గారు, లలిత అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి స్వాతి గారు? అమ్మవారి పూజ మనం పౌర్ణమి రోజు చేసుకోవచ్చు, శుక్రవారం రోజు పూజ చేసుకోవచ్చు, కొందరు మంగళవారం రోజు కూడా లలిత అమ్మవారి ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే అమ్మవారిని పూజించుకున్నప్పుడు చాలా శుచిగా శుభ్రంగా ఉండాలన్నమాట. అంతర్యామి అంటే లోపటి నుంచి శుచిగా ఉండాలి, బయట మనం ఉండే పరిశ్రమాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు శుక్రవారం పూటే అమ్మవారిని పూజించుకుందాం అనుకుంటారు కదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, ఉదయమే త్వరగా లేచి సూర్యోదయానికి ముందుగానే లేచి తలంటు స్నానం చేసుకొని తర్వాత పూజా సామాగ్రి, దీపారాధన చేసే దీపపు కుందులు కానీ లేదా మిగతా మనం ఉద్ధరణి ఇలాంటివన్నీ కూడా శుభ్రంగా ముందే దోముకొని పెట్టుకొని చక్కగా శుచిగా ఉంచుకోవాలి. ఇల్లు కూడా చాలా శుభ్రంగా తుడుచుకొని తర్వాత ఇల్లు అంతా కూడా తడిబట్ట పెట్టుకొని, అంటే శుభ్రంగా ఇల్లు మన చుట్టూ ఉన్న పరిసరాలు అన్ని శుచిగా, వీలుంటే మామిడి తోరణాలు కూడా గడపలు కట్టుకోవచ్చు, లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా అన్ని పరిసరాలన్నీ కూడా పూజ గది, ఇల్లు, వాకిలు శుభ్రంగా ఉంచుకొని మనం శ్రద్ధగా అమ్మవారిని ధ్యానించుకోవచ్చు. అయితే ఎలా, ఎప్పుడు అని అడిగావు కదా, ఎలా అంటే మనం మరీ కష్టంగానే ఏమి చెప్పక్కర్లేదు. ఇన్ని పూలు తెచ్చి చేయాలి, ఇన్ని పళ్ళు పెట్టాలి, ఇన్ని నైవేద్యాలే చేయాలి అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా సులభంగా కూడా మనం అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారి చిత్రపటం అనేది దొరుకుతుంది మనకి, లలితాదేవి అమ్మవారిది చిత్రపటం తెచ్చి పూజా రూమ్లో పెట్టుకొని దీపపు కుందులో ఆయిల్ వేసి దీపారాధన చేసుకోవచ్చు. అలాగే మీరు అష్టోత్తరం చేస్తాము అనుకుంటే పుష్పాలతో అష్టోత్తరం చేసుకోవచ్చు. లేదా ఇన్నే పువ్వులు చేయండి అని నేను చెప్పను, ఎందుకంటే అన్నీ కూడా పాసిబుల్ అవ్వాలి. పువ్వుల రేట్లు పెరిగిపోతున్నాయి, జనాలు కొనాలి, ఇన్ని కేజీలు తెచ్చి కొనండి అంటే అందరూ కొనుక్కోవచ్చు, కొనుక్కోలేని పరిస్థితిలో కొందరు ఉండొచ్చు. భక్తితో 1 లేదా 11 పుష్పాలు పెట్టినా కూడా అమ్మవారు స్వీకరిస్తుంది. భక్తి అనేది చాలా ప్రధానం అన్నమాట. ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టండి అని కూడా చెప్పను, చక్కగా ప్రేమతో స్నిగ్ధాన్నం అంటే నెయ్యి అన్నం కానీ, స్నిగ్ధాన్నం అంటే నెయ్యితో చేసుకోన్న అన్నం అన్నమాట, లేదా దధ్యోజనం, పులిహోర, ఇలా ఏదైనా మీకు నచ్చిన, మీ మనసుకు నచ్చిన నైవేద్యం అమ్మవారికి మీరు చక్కగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మన పుష్పాలు, ఒక నైవేద్యం, ఏమి నైవేద్యం చేసే ఓపిక లేదు ఒంట్లో అనుకున్నప్పుడు ఒక పండు పెట్టి కూడా మనం అమ్మవారిని ధ్యానం చేసుకోవచ్చు. అయితే లలిత సహస్రనామం అనేది ఉదయం పూట సూర్యోదయం అప్పుడు కానీ లేదా సూర్య అస్తమయం తర్వాత కానీ మనం లలిత సహస్రనామం అనేది పఠించాలి. స్వాతి గారు, కొంతమంది అంటుంటారు తిన్న తర్వాత లలిత సహస్రనామాలు స్మరించకూడదు అంటారు, దాన్ని ఏమంటారు? తిన్న తర్వాత లలిత సహస్రనామం స్మరించకూడదు అనేది నిజమే, సహస్రనామాలు కాబట్టి. అమ్మవారిని పూజించినప్పుడు అమ్మవారు ఇది ఎందుకు చెప్పారు అంటే,
ఈ టైంలోనే అమ్మవారికి మనం పూజించుకోవాలి, సహస్రనామం పాటించాలి. ఎప్పుడు ఉదయం పూట, అంటే ఉదయం అంటే ఎప్పుడు 10 గంటలు 11 గంటల లోపే, 10 గంటల లోపే అని చెప్పుకోవాలి. సూర్యోదయం అప్పుడు అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఉదయం బ్రహ్మముహూర్తంలో చదువుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. కానీ రోజులు మారాయి, కాలం మారింది, రాత్రి నిద్రలు లేట్ అవుతున్నాయి, పిల్లలు ట్యూషన్స్ అంటారు, అందరికీ వీలుండొచ్చు వీలుండకపోవచ్చు, ఎవరు వర్క్ స్పేసింగ్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సహస్రనామాలు అనేది ఉదయం పూటే పఠిస్తారు, లేదా సూర్యాస్తమయం తర్వాత కూడా, అంటే సంధ్యా వేళలో, సాయంత్రం వేళలో 6 నుంచి 7, 8 ఇలా ఈ టైంలో కూడా మనం లలిత సహస్రనామం పారాయణం అనేది చేసుకోవచ్చు. చాలా టెంపుల్స్లో, అమ్మవారి దేవాలయాల్లో ఒక గ్రూప్ ఫామ్ అయ్యి కూడా ఉదయం పూట లేదా సాయంత్రం వేళలో కూడా అమ్మవారి పారాయణం అనేది చేస్తూ ఉంటారు ఆడవాళ్ళందరూ కూడా. అయితే టిఫిన్ చేయకూడదు అని ఎందుకు చెప్తారంటే మనం బాడీ లైట్గా ఉంటుంది. సహస్రనామం ఉచ్చరించినప్పుడు పదాలు అనేవి కూడా చాలా క్లుప్తంగా మనం చదవాలన్నమాట. ఇలా టిఫిన్ చేసి బద్ధకంగా ఆవలింతలు తీస్తూ చదవడం కంటే కూడా ఏమీ తినకుండా అమ్మవారిపైనే శ్రద్ధ పెడితే, ఏంటంటే బద్ధకంగా టిఫిన్ తినేసి చేస్తే మనసు అనేది అమ్మవారి పైన లగ్నం చేయలేమని చెప్పి టిఫిన్ చేయకుండా లలిత సహస్రనామం పారాయణం చేయమన్నారు. అయితే హెల్త్ కండిషన్స్ బాగాలేని వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కాస్త తినేసి చేయొచ్చు అనమాట. లేదు ఇంకా ఆకలిగా పొద్దున లెగిసి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడం, హస్బెండ్కి ఆఫీస్కి పంపించే ఆడవాళ్ళకి కూడా పూజ చేసుకోవాలని ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తినకుండా ఒక పండో కాయో తిని పారాయణం చేయొచ్చు. కానీ 90% తినకుండా చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నారు. కాబట్టి తినకుండా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. తిని చేస్తే ఫలితం ఉండదా అని క్వశ్చన్ చేయొచ్చు నువ్వు. ఉంటుంది, దాని ఫలితం దానికి ఉంటుంది, దీని ఫలితం దీనికి ఉంటుంది. ఇప్పుడు చూడు, ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు, నువ్వు ఒకలా రాస్తావు, ఒక స్టూడెంట్ ఒకలా రాస్తారు, ఇంకో స్టూడెంట్ ఒకలా రాస్తారు. ఎవరు బాగా రాయగలిగితే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ పడతాయి. అది కరెక్షన్ చేసే టీచర్ బట్టి ఉంటుంది, రాసిన స్టూడెంట్ బట్టి ఉంటుంది అనమాట. అదే ప్రాసెస్లో అర్చించే భక్తులు బట్టి వాళ్ళ భక్తి, వాళ్ళ బిహేవియర్, అంటే వాళ్ళ మనసులో ఎంత భక్తి ఉంది అమ్మవారి పైన అనే దాన్ని బట్టి కూడా వాళ్ళ ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఆ రకంగా. స్వాతి గారు, మరి ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అమ్మాయిలకు కానీ పిల్లలకి కానీ అంత నాలెడ్జ్ లేదు ఈ లలిత సహస్రనామాలు. ఇలా నాలెడ్జ్ లేని వాళ్ళు యూట్యూబ్లో చూసి వినొచ్చా? వినడం వరకు కూడా మనకి ఏమైనా ఫలితం ఏమైనా లభిస్తుందా? లభిస్తుంది, వినొచ్చు, ఖచ్చితంగా వినొచ్చు. అయితే మంచిగా, అంటే ఇప్పుడు లలిత సహస్రనామాలు చాలా ఆడియో రికార్డ్స్ అనేవి యూట్యూబ్లో సోషల్ మీడియాలో వచ్చేసాయి. అయితే అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రింటింగ్ మిస్టేకో తెలియదు, లేకపోతే రికార్డింగ్ మిస్టేకో తెలియదు, కొన్ని వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ అనేది కొన్ని దగ్గరలో లో ఉండవలసిన దగ్గర హై ఉంటున్నాయి, హై ఉండవలసిన దగ్గర లో ఉంటున్నాయి. అన్ని రికార్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండట్లేదు, కొందరు పర్ఫెక్ట్గా ఉంటున్నాయి. అయితే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇందాక నేను చెప్పినట్టు సామవేద షణ్ముఖ శర్మ, చాగంటి గారు, అనంతలక్ష్మి అమ్మగారు, వీళ్ళు చక్కగా మనకి వాళ్ళ వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సోషల్ మీడియాలో. అలాంటి వాళ్ళ వీడియోస్ వింటే కొన్ని రోజులు విన్నాక మనకి బుక్ తీసి, అంటే మనం కొనుక్కున్నప్పుడు కూడా ప్రింటింగ్ మిస్టేక్స్ లేని బుక్స్ కొనుక్కోవాలి. కొన్ని దేవాలయాల్లో అమ్ముతుంటారు, అమ్మవారి దేవాలయాల్లో కొన్ని చారిటీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు, ప్రింటింగ్ మిస్టేక్స్ లేకుండా ఉంటాయంట. నేను వినడమే, ఇది కూడా నాకు పర్సనల్గా తెలియదు, కొందరు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర విన్నాను, మా పెద్దవాళ్ళందరూ చెప్తే విన్నాను. ప్రింటింగ్ మిస్టేక్స్ లేని బుక్స్ కొన్ని దొరుకుతాయి, అలాంటి బుక్స్ కొనుక్కొని చదవడం, లేదా మంచి ఆడియో రికార్డింగ్స్ వినడం. పెద్దవాళ్ళు మన చెప్పాను కదా, అనుభవం ఉండి బాగా దానిపైన పట్టున్న వాళ్ళు చెప్తారు కదా, గరికపాటి గారు కూడా చెప్పారు, ఆ వీడియో కూడా మనకి సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంది. అలాంటి వాళ్ళ వీడియోస్ రెగ్యులర్గా వినడం వల్ల కూడా మనం బుక్స్ చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఎందుకంటే విన్నాం ఆల్రెడీ, మనము లలిత సహస్రనామాలు విన్నాము, ఆ రికార్డింగ్ అనేది విన్నాము. కాబట్టి ఈ వర్డ్ ఇలా ప్రొనౌన్స్ చేయాలి అని మనం బుక్ తీసుకొని ముందు పెట్టుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకొకటి, లలిత సహస్రనామం రెగ్యులర్గా వినడం వల్ల, ఒక 10 రోజులో 20 రోజులో నెల రోజులో వినడం వల్ల 10 రోజులు విన్నామనుకో, 11వ రోజు నీకు స్టార్టింగ్ చదవాలి అని ఆలోచన వస్తుంది. రోజు వింటున్నావు కదా, ఒకసారి నేను చదివితే ఎలా ఉంటుంది, దాని విశిష్టత నీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి ఒకసారి నేను చదువుతాను అన్న ఆలోచన నీకు ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ రికార్డింగ్స్ వింటూ చదవాలి, మనం వినాలి, చదవాలి. వాళ్ళ వీడియో రికార్డర్ని ముందు పెట్టుకొని వాళ్ళది వింటూ మనం చదువుతూ ఉండడం వల్ల నీకు ప్రాక్టీస్ అవుతుంది, బాగా చదవడానికి అవకాశం కూడా అవుతుంది అన్నమాట. ఇలా కొన్ని నెలలు మనం ప్రాక్టీస్ చేస్తే, కొన్ని నెలలు అయిపోయాక ఆటోమేటిక్గా మనకు కూడా అది చక్కగా వస్తుంది. అంత శ్రద్ధ వహించి మనం ఈ లలిత సహస్రనామాలు చదవాలి. చాలా బాగా చెప్పారు స్వాతి గారు, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.